నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ విజిట్ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు. అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంగతిని చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి మీరు చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రం వ్యక్తిగత ఎగోతో కానీ, మన యొక్క అసమర్థతో కానీ, లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో జెరూసలేం వెళ్తారు క్రిస్టియన్స్, మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్. హిందువుస్ అంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. రెండోది, వైకుంఠ ఏకాదశి రోజు రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో పెద్ద దీక్ష. ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామని కూడా నమ్మకం. ఆ నమ్మకంతో అందరూ కూడా చాలా మందితో నేను మాట్లాడాను. 10 సార్లు వచ్చారు, 12 సార్లు వచ్చారు, 13 సార్లు వచ్చారు. ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటన నేను సింక్రనైజ్ చేసుకుంటే గడిచిన 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఎప్పుడూ దీని సాంప్రదాయం. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం అంటే టోకన్స్. అందరి మనోభావాలు ఉన్నాయంటే, మేము కొండగా ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 45 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలను గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలో చూసుకొని నైర్మేకమయ్యి దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది ఒక గుర్తు. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం. ఇది రాష్ట్రంలో ప్రజలందరి యొక్క మనోభావం. రెండోది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితుని కాదు, కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే కనుక వారు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా జరిగిన సంఘటనల పట్ల నా విచారాన్ని, బాధని,
ఆవేదనని, జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అనేది తీసుకోవాలని, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా తొక్కిసలాటై తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి అందరము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడున ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆ రోజు వైకుంఠ ద్వారం తెరుస్తారు అని అందరికీ కూడా తెలుసు. వైకుంఠ ద్వారం తెరవడం అన్నది మహాపుణ్యాన్ని ఇస్తుందని, ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తాను ఇక్కడే ఉంటాడు. తాను కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు, ఈ జిల్లానే కాకుండా తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కుప్పంకు పోతారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం దాని ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు. 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు. 8వ తారీఖు మధ్యాహ్నం దాకా తాను ఇక్కడే ఉంటాడు. 8వ తారీఖు రాత్రి 8:30కు ఘటనలు జరిగాయి. ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు. అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్లో
ఒక సెంటర్, పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్. ఏం సెంటర్? కాదు బైరాగిపట్టడి కౌంటర్. బైరాగిపట్టడి కౌంటర్కి ఎదురుగా పార్కులో పొద్దున 9 గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు. మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు. 8:30కు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ లైన్లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం, తోపిసలాట జరిగింది. చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా? కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు? అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలుపెట్టి ఉంటే, అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎక్కడా కూడా అలా చేయాల. అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము, పోలీసులు రోప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్కి ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి. ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే, ఇదేదో ఒకే ఒక చోట జరిగింది, అది కూడా తప్పే. విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. బైరాగిపట్టడిలో 5 మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి, రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు. టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభా వస్తారన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు మొత్తం తన అరేంజ్మెంట్ల కోసం తను ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. Entire nation for what had happened, Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who deceased in this, and say go and console them. At the same time, announcing ex gratia even for the deceased and the wounded. And I'm wholeheartedly, my profuse apologies to the entire nation for what had happened. And we're going to look into it. Honorable Chief Minister is having an inquiry on it. He's doing a review. This will be corrected. And as Honorable Vice President Jagdeep Dhinkarji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for.
People should not wait and come here and wait for 2 days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future, every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm seeking apologies for the entire nation. Thank you. Sir, TTD lo chairman ki ego ki additional ego ki coordination lo And one మీరు అడిగింది TTD చిన్న గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా TTD ఈఓ గారికి అడిషనల్ ఈఓ గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు. అది నేను ప్రజలందరిలో ఉంది. ఇది ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకు ఉందని నేను ఇలా మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్. మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. వీ విల్ మేక్ ష్యూర్ whoever is responsible, stern action will be taken on them. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమించిన ఐఏఎస్ వీరబ్రహ్మ గారి, గౌతమి గారి, అలాగే మున్సిపాలిటీ ఇంకా కీలక పాత్రలో ఉండడం వల్ల కూడా ఇంకా కీలక పాత్రలో ఉంటున్నారు, కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో ఇది చాలా లోతుగా జరగాలి. వన్ ఆస్పెక్ట్ ఇస్, ఒక సంఘటన ఏంటంటే వాస్ ఇట్ డన్ ఇట్ ఆన్ పర్పస్. ఇది కావాలి ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం, నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా. ఇంత సజావుగా మాట్లాడుతుందంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు. ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్? దెన్ ఐ హ్యావ్ టు లుక్ ఇంటూ ఇట్. I'll convey to DGP గారు. And especially when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who stood out. There are police who didn't stand up, who didn't take responsibility. Investigation is the Honorable Chief Minister is looking into it. Here, this is my first response. ఒక ఘటన ఇలాంటి పోలీసుల తీరు మారలేదు. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను. డీజీపీ గారు కూడా చూస్తూ ఉండొచ్చు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండొచ్చు. ఎంత కాంప్లిసెంట్గా ఉంది, ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు ఉందనేది కూడా చూడాల్సింది. ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం. That's what I had said. I said we are not escaping. We are not finding shortcuts. Mistake had happened, and we take complete responsibility. So the problem is TTD is known for its crowd management. In all these decades, it never happened. How come only this time? This is what we are doing. This is what we are addressing. We are also looking at any conspiracy theory angle is there. That is one aspect of it. But basically, we are taking complete responsibility, and for each of us, like whatever the compensation, whatever the ex-gratia should be given, and that is one part. It's not about when such things happen. It is not about ex-gratia. It's not about compensation. That will be followed. But more than that is, we are there in your pain. We are concerned about it. And from VIP-centric darshans to every temple in India, as the Honorable Vice President said, every temple should become from VIP focus to centric to Commonwealth focus. That's what we are looking at. Thank you.